ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాను. జెనసిస్ చాప్టర్ 28 verse 15. Behold, I am with you and will keep you wherever you go and will bring you back to this land, for I will not leave you until I have done what I have spoken to you. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూడండి, యాకోబు గారు తన అన్నకి చెందవలసిన జ్యేష్ఠ పుత్రుని యొక్క ఆశీర్వాదాలని తను మోసంతో ఆయన తన తండ్రి అయిన ఇస్సాకు గారి దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొంది ఎక్కడ అన్నయ్య మళ్ళా తన్ని చంపేస్తారు అనేసి భయంతో తను వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన మధ్య దారిలో పండుకొని ఉన్నప్పుడు అక్కడ దేవాది దేవుడు, ఈవెన్ దో హీస్ రన్నింగ్ అవే, గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ జేకబ్ అండ్ గాడ్ ఈజ్ హెల్పింగ్ జేకబ్. దేవాది దేవుడు ఆయన్ని తన తాతయ్య అయిన అబ్రహాం గారికి ఆశీర్వదించి ఏ విధంగా పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని ఇస్తారని ఆదికాండము 13వ అధ్యాయం మనం చూస్తుంటే ఆ దేవాది దేవుడు ఆయనతో నిబంధన చేసుకున్నారు. ఇక్కడ తన మనవుడైన యాకోబు ద్వారా దేవాది దేవుడైన కార్యాన్ని జరిగించబోతున్నారని, అలాగే నేను నీతో ఉండి నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నేను నీతో ఉండి నీకు నా కృపను అనుగ్రహించి మళ్ళా తీసుకొని వచ్చి ఈ యొక్క వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈవెన్ దో హీస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ పీపుల్, బట్ ద ఆల్మైటీ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ హిమ్ అండ్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఐ విల్ బీ with you, whatever I have promised you I will do this once. సేమ్ వే చూడండి, ఇక్కడ మనం చూస్తుంటే యాకోబు గారి ద్వారా ఆయన 12 గోత్రాల ద్వారా దేవుడు ఏ విధంగా వారిని ఆశీర్వదించి ఈ రోజు వరకు మనల్ని అబ్రహాం గారికి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మన యేసయ్యలో మనం వాటిని పొందటానికి, యేసయ్యలో మనం జీవించి ఉండటానికి యేసయ్య ద్వారా ఎంత చక్కగా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. లవ్ ఆయన నిత్యమైన ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉన్నారు. అదే ప్రేమని దేవుడు ఈ రోజున యేసయ్యలో నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే మనం చూడండి, గలతీల పత్రిక 3వ అధ్యాయం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు, అబ్రహాం గారు ఎలాగా దేవుని యందు విశ్వాసం ఉంచారంటే మనకి ఆదికాండం 15ని కనెక్ట్ చేసి మాట్లాడతారు. ఎలాగంటే దేవాది దేవుడు తన్ను తాను కనపరుచుకొని ఈ విధంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నువ్వు ఎంతో భూప్రపంచం మొత్తానికి ఆశీర్వాదకరంగా ఉంటావని సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సువార్తను విని నమ్మారు అబ్రహాం గారు. ఆ నమ్మకం ద్వారా ఈ రోజున ఎంతో గొప్పగా దేవుడు ఆయన్ని గొప్ప చేసి మాట్లాడుతున్నారు. ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించారు. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున మన అమ్మమ్మ గారి, మన నాయనమ్మ గారి, మన పితరులు దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ యొక్క రక్షణలోకి రావడం వలన, లేదా మనము దేవుని యొక్క సువార్తను విని ఈ యొక్క రక్షణలోకి రావడం వల్ల మనము మన జనరేషన్స్, మన తరాలన్నీ కూడా యేసయ్యలో ఆశీర్వదించబడితే ఆయన మాట్లాడిన ఏ మాట కూడా మనకి కొరత లేకుండా, లోటు లేకుండా మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తారు దేవుడు. బికాజ్ దట్స్ వాట్ హీ మేడ్ కవనెంట్ విత్ అస్. మనతో కూడా ఆయన రక్తంతో నిబంధన చేసుకున్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే మనం హోషేయ 3:4 చూస్తూ ఉంటే ఒక్కటే మాట దేవుడు ఏమంటే, ఇంకెవ్వరిని కూడా మీరు ఆరాధించకూడదు, మీ దేవుడైన యెహోవానే మీరు సేవించాలి. దేవునికి స్తోత్రాలు. ఎవరైతే దేవుని యందు అపారమైన విశ్వాసం కలిగి ఉంటారో వారు ఎన్నో గొప్ప కార్యాలు, దేవుడు చేసే కార్యాలు చూడటానికి, అలాగే దేవుడు మనకి అనుగ్రహించే ఆశీర్వాదాలు మనం పొందటానికి అర్హులం అవుతాము. చూడండి, ఇక్కడ 28:15 చూస్తూ ఉంటే ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు దిస్ ల్యాండ్. ఈ భూమి మీదకి నువ్వు వెళ్తున్నావు, ఇప్పుడు మీ మామయ్య గారి దగ్గరికి భయపడి వెళ్ళిపోతున్నావు, బట్ ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్. ఎలాగా? పిల్ల పాపలతో ఆశీర్వాదాలతో దేవుడు మళ్ళీ తీసుకొని వచ్చి ఆయన గొప్ప వ్యక్తిగా చేశారు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ విధంగా ఐగుప్తు దేశం నుండి తిరిగి వచ్చిన వారిగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే 30:25 చూస్తే మనము యాకోబు గారితో మాట్లాడిన నిబంధన యాకోబు గారి జ్ఞాపకం చేసుకుని వారి మామగారి ఇంట్లో అంటా ఉన్నారు, నేను నా ప్రజల దగ్గరికి నేను వెళ్ళిపోతాను, మావయ్య నన్ను పంపించేసేయండి. సో జేకబ్ రిమెంబర్డ్ ఆల్ ద థింగ్స్ వాట్ గాడ్ హ్యాస్ స్పోకెన్. హీ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ హీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసంతో, దేవుని చెప్పిన మాటల యందు విశ్వాసం ఉంచి
నుంచి యాకోబు గారు మళ్ళీ తిరిగి వచ్చారు. మనందరూ తెలుసు కదా దాని తర్వాత స్టోరీ. ఎంత చక్కగా దేవుడు వారిని ఆశీర్వదించి ఆ 12 గోత్రాల ద్వారా ఈరోజు వరకు కూడా వారందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందిన వారిగా, వారి ద్వారా వారిలో నుంచి వచ్చిన మన యేసయ్య ద్వారా మనం కూడా రక్షణలోకి వచ్చి, ఈవెన్ దో మనం ఇజ్రాయేలీలం కాకపోయినా కానీ, ఈవెన్ దో మనకి ఎలాంటి ఆ అటాచ్మెంట్ లేకపోయినా కానీ, దేవుని మహాకృపలో ఎక్కడో మనం దేవుని ఎరగకుండా ఉన్న మనల్ని దేవాది దేవుడే యేసయ్య యొక్క సువార్తను మనకు వినిపించే, ఏ విధంగా అబ్రహాం గారికి వినిపించారో అదేవిధంగా నీకు నాకు కూడా దేవుని మాటలు మనకు వినిపించి ఆ మాటలు నమ్మటానికి కూడా కావాల్సిన కృపను యేసయ్య ఇచ్చి, ఈ రోజున ప్రభువే క్రీస్తే మన దేవుడని మన ప్రభువుని మనం నమ్మినప్పుడు ఆయన మన హృదయంలోకి వచ్చి ఆయన ఏం చేసి ఈ రోజున మనకి రక్షణ ఇచ్చి, అబ్రహాం గారికి యాకోబు గారికి ఏ ఆశీర్వాదాలన్నీ ఇచ్చి వారిని గొప్ప చేస్తానని చెప్పారో ఆ ఆశీర్వాదాలన్నింటినీ మనకి యేసయ్య ద్వారా అనుగ్రహించారని, మనల్ని పిచ్చి కొమ్మలుగా ఉన్న మనల్ని రోమాపత్రిక 11 చెప్పుద్ది, పిచ్చి కొమ్మలుగా దేనికి పనికిరాని మనల్ని దేవాది దేవుడు ఈ పిచ్చి ఒలివ కొమ్మల్ని దేవునిలో అంటగట్టి దేవుని యొక్క జీవంతో దేవుని యొక్క ప్రాణంతో మనము ఫలించడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. దేవుడు మనల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదాలన్నీ నిత్య జీవం వైపు మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. అలాగే 18లో చూస్తే మనం రిటర్న్ విత్ ఆల్ ఎర్త్లీ రిచెస్, ఆయన యొక్క దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలన్నిటితో ఆయన తిరిగి వచ్చారు. అలాగే మనం 32 అధ్యాయం చూస్తే 22 నుంచి 32 వరకు మనం చదువుతూ ఉంటుంటే, వి ఆల్ నో దట్ మీటింగ్ విత్ గాడ్, దేవునితో ఆయన ఆ యొక్క పెనియల్ నది దగ్గర ఆ యొక్క ప్రార్థనలో దేవునితో పోరాడినట్టు మనం చూస్తున్నాం యాకోబు గారు. దట్ ఈస్ ద స్పాట్, ద ట్రాన్స్ఫర్మేషన్ స్పాట్, ఆ ఎన్కౌంటర్ స్పాట్. ఎప్పుడైతే దేవునితో పెనుగులాడారో, దేవుని ముఖాముఖిగా చూశారో, దేవుణ్ణి నన్ను ఆశీర్వదించని దేవుని పట్టుకొని వేడుకున్నారో, ఆ రోజు నుంచి యాకోబు గారి జీవితం ఎంతగానో మారిపోయిందని మనం చూస్తున్నాము. అదేవిధంగా సువార్తను విన్న మనము, విశ్వాసంలోకి వచ్చిన మనము, దేవునితో ఎన్కౌంటర్ అయిన మనము, మన జీవితాలు కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి రూపాంతరం చెంది క్రీస్తును పోలి నడుచుకునే వారిగా మనం ఉండాలని ఇక్కడ దేవుడు మనకి మరొకసారి జ్ఞాపకాన్ని తెస్తున్నారు. ఈవెన్ దో we were like a Jacob, we were like a Peter, we were like a many people on this earth. మనం ఎంతోమంది బలహీనులుగా ఉన్న వారిలాగా మనం కూడా ఉన్నాము. క్రీస్తు ఎరగను అని చెప్పిన వాళ్ళలో మనము ఉన్నాము. అలాగే మోసపుచ్చిన వాళ్ళలో మనం ఉన్నాము. అబద్ధాలు చెప్పిన వాళ్ళలో మనం ఉన్నాము. ఎన్నో రకాలైన యొక్క ప్రపంచానుసారమైన క్రియలు మనం చేసినప్పటికీ, ఎప్పుడైతే ఆ సువార్తను దేవుడు మన హృదయాల్లో అనుగ్రహించి ఆ సువార్తను మనం నమ్మి క్రీస్తును మనం ఆహ్వానించామో, ఈ రోజున దేవుడు మనల్ని ఎంతో గొప్పగా చేసి మనం చేసిన ప్రతి బలహీనతలు ఆయన క్షమించి, తప్పులను క్షమించి, ఈరోజు నిన్ను నన్ను కూడా గొప్పగా ఈ ప్రజలు నా ప్రజలు, నా పిల్లలు, అలాగే ఐ విల్ బీ విత్ దెమ్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విల్ ప్రొటెక్ట్ దెమ్ అని మన గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ వాట్ హీ హాస్ ప్రామిస్ టు అస్. మనకి వాగ్దానం చేసిన ప్రతి మాటను నెరవేరుస్తారు. బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి మాటలు ఆయన నెరవేర్చి వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని, మనం ఎప్పుడైతే నమ్మేమో మనల్ని గొప్పగా చేసి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటారు. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. అవునైనా ప్రభా, మీకు స్తోత్రాలైనా. ఆ రోజు యాకోబు గారినైనా ప్రభా మీరు దర్శనాలు ఇచ్చిన ఆయన ప్రభా, ఇదిగో నేను మీ యొక్క పితరులకు చేసిన వాగ్దానాన్ని నీ ద్వారా నేను నెరవేరుస్తాను, మళ్ళా నేను నిన్ను తీసుకొని వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన ప్రభా, వారి గోత్రాలు 12 గోత్రాలను మీరు ఆశీర్వదించిన ఆయన ఈ రోజున ప్రపంచం అంతా కూడా నాయన ప్రభా, ఇదిగోనైనా క్రీస్తునైనా రక్షకుడినైనా ప్రభా, మాకు విడుదల కలుగు చేసిన దేవుడు నాయన ప్రభా, దావీదు గారి వంశం ద్వారా తండ్రి ప్రభా, ఈరోజు మమ్మల్ని కూడా నాయన క్రీస్తులో మీరు ఆశీర్వదించిన ఆయన, అభిషేకించుకొని ఆయన మీ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేరుస్తూ నాయన ప్రభా, మమ్మల్ని నిత్య జీవానికి కనెక్ట్ చేసిన ఆయన, ఏ విధంగా యాకోబు గారి ఆ యొక్క కలలో నిచ్చెన మీద నాయన ప్రభా దేవదూతలు కిందకి పైకి నడుస్తూ ఉన్నారో, అలాగే భూమి మీద ఉన్న మమ్మల్ని నాయన ప్రభా పరలోక రాజ్యంలో ఉన్న మీతో మమ్మల్ని కనెక్ట్ చేసుకొని నాయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాతో మాట్లాడుతున్నాయన, పరలోక రాజ్యాన్ని భూమిని నైనా ఏకం చేసిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఎంత గొప్ప దేవుడు మీరు నాయన. ఇదేని ఏది మాకు లేని వారు నాయన ప్రభా.
పడిపోయిన వారిని మమ్మల్ని లేవనెత్తిన ఆయన ప్రభా, మీ పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించిన ఆయన ప్రభా, ఈ రోజున మా దేవుడిగా మీరు మాతో ఉండిన ఆయన, మీ కృపను మా ఇళ్ళ కుమ్మరిస్తూ నాయన ప్రభా, మమ్మల్ని కాపాడుతూ దీవిస్తూ వచ్చిందేవా, మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ వాక్యం విన్న ప్రతి బిడ్డను నాయన వారిని మీరు దీవించిన ఆయన, ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసిన ఆయన, మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్ని అనుగ్రహించిన ఆయన, ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ బీ విత్ యూ అని ఏ విధంగా యాకోబు గారితో అన్నారు, అదేవిధంగా మమ్మల్ని విడవక ఎడబాయక మాతో ఉంటూ నాయన అనుదినము మమ్మల్ని నడిపిస్తూ నాయన ప్రభా, మీ మార్గంలో నడుచుకోవడానికి కావాల్సిన యొక్క హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన ప్రభా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.